నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇండియా కూటమి నుంచి అయితే టీడీపీకి ఇంకా జేడీయూకి కాల్ వచ్చినట్టయితే మనకి తెలుస్తుంది. వాళ్ళని ఏంటంటే బీజేపీ 30 సీట్ల దూరంలో అధికారానికి చేజిక్కించుకోవడానికి 30 సీట్ల దూరంలో ఉంది కాబట్టి అయితే ఇండియా కూటమి నుంచి అయితే ఈ రెండు పార్టీలకు కాల్ వచ్చినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఏంటంటే ఎస్ఎల్పీ నేత శరద్ పవార్ గారు కాల్ చేసి మాట్లాడినట్టు కీలక నేతలతోని ముచ్చటించినట్టయితే మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరిగి ఉంటుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న కుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మనం ఇప్పుడు చూసినట్టయితే 30 సీట్ల దూరంలో అయితే బీజేపీ ఉంది అధికారంలోకి చేజిక్కించుకోవడానికి. అయితే ఇదే పరిణామాన్ని ఏంటంటే వాళ్ళు ఒక పావుగా వాడుకొని టీడీపీకి ఇంకా జేడీయూకి ఎస్ఎల్పీ నేత శరద్ పవార్ గారు కాల్ చేశారు, ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది, మరి ఎలాంటి పరిణామాలు కేంద్రంలో చోటు చేసుకోబోయే అవకాశం ఉందంటారు? అంటే డెఫినెట్గా ఎందుకంటే క్లోజ్ టు పవర్కి దగ్గరలో ఉన్నారు రెండు పార్టీలు కూడా. కొంచెము ఇండి పార్టీకి కొంచెం తక్కువగా ఉంది, ఎన్డీఏకి కొంచెం ఎక్కువగా ఉంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా 10 సంవత్సరాల నుంచి అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలు కానీ డెఫినెట్గా కొంచెం నెంబర్ క్లోజ్కి వచ్చింది కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ పాసిబిలిటీస్ ఏమైతే ఉన్నాయో అన్ని అవైలబుల్ రిసోర్సెస్ని ఉపయోగించుకొని అధికారంలోకి రావాలి అనే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఆ ప్రాసెస్లో భాగంగా సీనియర్ లీడర్ అయినటువంటి శరద్ పవార్ ఇండి కూటమి తరపున మంత్రాలు చేయడం అంటే నితీష్ జేడీయూ అండ్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని సీనియర్ లెవెల్ లీడర్ కాబట్టి శరద్ పవార్ గారు మంత్రాలు ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పేసి వార్తలు వింటున్నాం మనం. అయితే ఆల్రెడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు ఆల్రెడీ. సో అయినా కూడా శరద్ పవార్ గారు వచ్చారు అంటే కనుక వాళ్ళు మ్యాక్సిమం అధికారంలోకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో టచ్లోకి రావడం అనేది జరిగింది. అయితే జేడీయూ నితీష్ కుమార్ గారు కూడా ఎన్డీఏలో భాగస్వామి. ఆయన ఇంతకుముందు తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ గారు యాదవ్ వాళ్ళతో కలిసి కోయిలేషన్ గవర్నమెంట్ తర్వాత బయటకు వచ్చి బీజేపీతో కలిసి మళ్ళీ అగైన్ హీ బికేమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కాంగ్రెస్ నుంచి అవకాశం వచ్చింది, అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తాము అనే ఆఫర్ కూడా వాళ్ళు ఇచ్చారు. అయితే ఇక్కడ నితీష్ కుమార్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఆయన, ఎందుకంటే ఆయన రాజకీయ అవసరాలకు అనుగుణంగా పార్టీలు మారటం అనేది ఆయన 3-4 టైమ్స్ కాంగ్రెస్తో టైఅప్ అయ్యారు, బీజేపీతో టైఅప్ అయ్యారు, మళ్ళీ కాంగ్రెస్ ఇన్ ద సెన్స్ తేజస్వి యాదవ్ వాళ్ళతోటి, మళ్ళీ తర్వాత బీజేపీలోకి ఆయన దాన్ని చాలా సర్వసాధారణంగా తీసుకున్నారు. సో రాజకీయ అవసరాలకు అనుగుణంగా పదవిలో కంటిన్యూస్ గా ఉండడం కోసం హీస్ టేకింగ్ స్టెప్స్. అటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి నితీష్ కుమార్ శరద్ పవార్ గారు కాంటాక్ట్ చేసి మీకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తాము అంటే సెకండ్ థాట్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నితీష్ కుమార్. ఆలోచనలో పడతారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎప్పుడు అవ్వాలి, సో అంత సెటప్ కూడా అవ్వాలి కదా, అంత నెంబర్ ఆఫ్ సీట్స్ రావాలి కదా. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈస్ నథింగ్ బట్ వెరీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. సో డెఫినెట్ గా ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది 1-2 రోజుల్లో మనకు తెలుస్తుంది. కమింగ్ టు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆల్రెడీ అలియన్స్ విత్ బీజేపీ. సో నాకు తెలిసి నేను అనుకోవడం ఆల్రెడీ అలియన్స్ లో ఉన్నారు కాబట్టి ఆ అలియన్స్ ను బ్రేక్ చేసి కాంగ్రెస్ తో పెట్టుకుంటారు అని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకనంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో వెళ్ళారు. సో మళ్ళీ తర్వాత ఆయన రాంగ్ స్టెప్ వేశారు అని రియలైజ్ అయ్యి హీ కేమ్ అవుట్, బయటకు వచ్చేసారు ఆ కూటమి నుంచి. వచ్చిన తర్వాత ఈ 2024 ఎలక్షన్స్ లో బీజేపీతో అలయన్స్ అయ్యారు. సో ఇటువంటి సందర్భంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వైపు వెళితే కనుక ఆయన క్రెడిబిలిటీ మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నితీష్ కుమార్ లాగా ఎవరు పడితే అలాగా ఒకసారి తప్పు జరగచ్చు, ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి రాష్ట్ర రాజకీయ అవసరాల దృష్ట్యా స్పెషల్ స్టేటస్ ఇస్తాము ఆంధ్రప్రదేశ్కి అని రాహుల్ గాంధీ ప్రామిస్ చేశారు కాబట్టి ఆ టైంలో ఆయన కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఫర్ ద సేక్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ ఇప్పుడు అది తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ కాంగ్రెస్కి వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి అగైనెస్ట్ గా. చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పెట్టుకున్నారంటే
స్పెషల్ స్టేటస్ కోసం. సో అది ముగిసిన చాప్టర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేడం, ఈసారి మరి బీజేపీ కేంద్రంలో రాకపోతే కాంగ్రెస్ వచ్చే సూచనలు ఉంటే, మరి ఇన్ని రోజులు ఏంటంటే మన ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి నేతలందరూ చెప్పారు. మరి ఇప్పుడు ఒకవేళ కేంద్రంలో రాకపోతే వచ్చే నిధులు కావచ్చు కానీ స్పెషల్ స్టేటస్ ఇవన్నీ కూడా మాట్లాడే అవకాశాలు మరి ఉండవేమో కదా. ఇట్ ఈస్ అ రియల్లీ టఫ్ టాస్క్. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి కత్తి మీద సామే. కేంద్ర సహాయ సహకారాలు లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం అసాధ్యం. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని దివాళా తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా దివాళా తీయించారు. అభివృద్ధి లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఏమీ లేవు అక్కడ. సో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇన్ఫ్లుయెన్సు, ఆయన మేధస్సు, ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీకి ఇండస్ట్రీస్ వచ్చినా కూడా మిగిలిన వాటిల్లో సపోర్టు కేంద్రంది కంపల్సరీ. సో ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, అది ఎన్డీఏ కానీ ఇండి కూటమి కానీ ఎవరొచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు సత్సంబంధాలు మెయింటైన్ చెయ్యక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్లా ఉంది. హీ హ్యాస్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఈస్ బీజేపీ, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ అండ్ అలయన్స్ గ్రూప్స్. ఎవరన్నా కూడా చేయాలి, తప్పదు. ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం చేయాలి. నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వదిలి కాంగ్రెస్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని అనుకోవట్లేదు. ఒకవేళ భవిష్యత్తులో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి ఏర్పడితే కనుక డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంతో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తారేమో కానీ ఐ డోంట్ థింక్ సో హీ విల్ సపోర్ట్ ఇండి కూటమని అనుకోవట్లేదు. అంటే సత్సంబంధాలు అంటే అలయన్స్ అయితే అవ్వకపోవచ్చు కానీ మంచి రిలేషన్షిప్ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రిలేషన్స్ జనరల్గా ఏంటంటే మంచి గుడ్ రిలేషన్స్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశం ఉంటుంది. సో కేంద్రంతో ఘర్షణ వైఖరి అనేది మంచిది కాదు. కేంద్రంతో సామరస్యంగా సానుకూలంగా వెళ్ళడమే రాష్ట్రాలకి కూడా మంచిది. మరీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటే డెఫినెట్గా దాని మీద మన ప్రభుత్వం వాయిస్ తీయాలి, పార్లమెంట్లో గళం విప్పాలి. మన ఎంపీలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మన ఎంపీలు గట్టిగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం పార్లమెంట్లో ఉంది. సో ఆ విధంగా ఫైటింగ్ అనేది ఉంటుందేమో కానీ పర్సనల్గా అయితే ఉండదు. బట్ దిస్ ఇస్ అ వెరీ నోబడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్. బీజేపీ బేసిక్ ఫిగర్కి కొంచెం తగ్గుతుంది. నిన్నంతా నేషనల్ మీడియా కంప్లీట్లీ ఎన్డీఏకి ఇచ్చింది. మరి వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ఇచ్చిన ఎవరైతే ఛానల్స్ ఉన్నారో, ఏవైతే సర్వే రిపోర్ట్స్ ఇచ్చారో క్రెడిబిలిటీని కొంచెం పోగొట్టుకున్నారనే మనం భావించాల్సి వస్తుంది. అంటే రియలిస్టిక్ గా ఇవ్వాలి. అవునవును, రియలిస్టిక్ గా. ఇండి కూటమికి మరి 125, 150 లెస్ దాన్ 200 చూపించారు. బీజేపీకి అలయన్స్ కి ఎక్కువ చూపించారు. మీ అంటే రియలిస్టిక్ సర్వే రిపోర్ట్స్ కాదని దీన్ని మనం భావించాలి. అంటే బీజేపీ అయితే ఈసారి గట్టిగా ఉండే, ఖచ్చితంగా కేంద్రంలో 400 సీట్లు ఖచ్చితంగా అన్నారు. కానీ ఈసారి చూస్తే దాంట్లో అంటే సగానికి ఇప్పుడు చాలా వరకు మ్యాజిక్ ఫిగర్ కి అయితే చాలా తక్కువ ఉన్నారు. అంటే ఎక్కడ తప్పిదం జరిగింది అంటారు? మరి తప్పిదం జరిగింది అంటే ఒకటి, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర ప్రజల్లో మమేకం అవడము, ఆయన పార్లమెంట్ లో ప్రభుత్వ వైఫల్యాల్ని గట్టిగా ప్రశ్నించడం, ఆయన్ని ఎంపీగా సస్పెండ్ చేయడం, ఆయన ఇల్లు ఖాళీ చేయించడం అన్ని కలిసి సానుభూతి కూడా పలుకునున్నారు. ముఖ్యంగా ఆయన జోష్, కాంగ్రెస్ కార్యకర్తల భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలు జోష్ నింపారు. అండ్ అవకాశం ఇస్తే ఏది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో చాలా చాలా ఇష్యూస్ మీద గట్టిగా మోడీని నిలదీసి మాట్లాడారు. కొన్ని విషయాల్లో చాలా క్వశ్చన్ కూడా చేశారు. దేశ ప్రజలు మొత్తం చూస్తున్నారు రాహుల్ గాంధీ గారిని పప్పు అన్నారు. పప్పు అన్న వాళ్ళే పెద్ద పప్పులు అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ రేంజ్ వరకు వచ్చి భారతీయ జనతా పార్టీకి, మోడీ గారి గవర్నమెంట్ కి గట్టి పోటీ ఇచ్చారంటే అండర్ ఎస్టిమేట్ ఎలా వేస్తాం? నేషనల్ మీడియా ఒకసారి ఆలోచించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.